హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ దేవుని దయ వలన అందరూ చల్లగా ఉండాలని, అందులో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంట్లోనే శివుడికి చక్కగా పూజ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏమిటి అనేది మీరే చూడండి. చక్కగా అభిషేకం చేసుకున్నాను హ్యాపీగా. శివరాత్రికి బయట గుడికి వెళ్ళాలి, సాయంత్రం టప్పుడు వెళ్దామని అనుకొని మార్నింగే ఇలా అభిషేకం చేసుకొని 3 చెంబులతోటి నీళ్ళతోటి చక్కగా అభిషేకం చేసుకున్నాను. చక్కగా మొత్తం చేసి శుభ్రంగా బట్టతోటి చక్కగా తుడిచాను. బట్ట తీసుకొని దేవుడికి పెడతాం కదండి, ఒకటి శుభ్రంగా మొత్తం తుడిచి ఆయనకి తర్వాత మనము ఈ శివుడికి పూజ చేస్తుంటే ఎట్లా పూజ చేస్తుంటే మనసు అసలు చాలా ఆనందంగా ఉండిద్దండి. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉండిద్ది. హ్యాపీ మన చేతులతోటి మనం పూజ చేసుకోవటం అంటే ఎంతో హాయిగా ఉండిద్ది. ఇది చాలా బాగుంటుంది. ఇంకా మనము గంధం పెట్టానండి. గంధం పెట్టి శివయ్యకి గంధం బొట్టు పెట్టుకున్నామని గంధం పెట్టి చూడండి ఇలా పెట్టుకుంటాను. అసలు తమలపాకుల మధ్యన ఎంత అందంగా ఉన్నాడో మా శివయ్య. గంధం బొట్లు పెట్టుకున్నాను. అసలు ఈ చెట్ల మధ్యన నాకు ఇంకా ఇంకా చెట్లు, తమలపాకు ఆకు చెట్లు ఇంకా బాగా ఇచ్చుకొని అంతా బాగా ఇటు పక్కకి పెట్టాలని ఉన్నాను. తమలపాకు చెట్లలో ఉండేటట్టుగా బాగా ఉండిద్ది. ఏం దీపారాజన వెలిగించుకుందాం అని చెప్పాను. అదిగోండి వినాయకుడు దాని లాంటిది, అందుకే వినాయకుడండి ఆ బొమ్మ. పసుపు గంధము బొట్లు పెట్టి ఇంకా దాంట్లో వెలిగించుకుందాం అని చెప్పని అనుకొని పెట్టానండి. అయ్యవారికి వాళ్ళ వినాయకుడు మనస్ఫూర్తిగా చక్కగా ఉండిద్ది, బాగుండిద్ది అని చెప్పనని ఇలా పెట్టుకున్నాను. ఎప్పుడు చేస్తానండి. సారీ. ఇప్పుడు ఒత్తులు వేసేసుకొని అటు 2 ఇటు 2 ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి అండి, ఆవు నెయ్యితోటి మనం దీపారాధన చేసుకుంటే అన్ని కోరికలు తీరుతాయి, మంచిగా ఉంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు, అంత బాగుంటుందండి. ఆవు నెయ్యితోటి వెలిగించుకుంటున్నాను. ఇలా చేసుకున్నామంటే మనకి ఎంతో ఆనందంగా ఉండిద్దండి. ఆవు నెయ్యితో చేసుకుంటే మాత్రం మనం నువ్వుల నూనె కాడికి నేనైతే ఆవు నెయ్యినే ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటుంది, ఇదిగా ఉండదు. వెలిగించుకొని స్వామివారికి శివరాత్రి రోజున మా ఇంట్లో మా శివయ్యకి బాగా కడ్డీలు తిప్పుకొని దీపారాజన వెలిగించుకొని కడ్డీలు తిప్పుకున్నాను. ఇంత ఆనందం, ఎంతకు మించిన ఆనందమే ఉండిద్దండి. మన ఇంట్లో మన పూజ, మన వాటితోటి పూలు కూడా మా పూలేనండి, మా చెట్టుకు కాసిన పూలు, పూసిన పువ్వులు వెలిగించుకొని హాయిగిచ్చుకున్నాము. తర్వాత కొంచెం హారతి ఇచ్చేసేసుకున్నామండి. హారతి ఇచ్చుకొని ఎంతో ఆనందంగా ఉండింది. హారతి కూడా ఇచ్చేసుకున్నాను. ఈ రోజుకి పూజ అయితే సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఎంతో హాయిగా ఉందండి. మన వాటితోటి మనకి హాయిగా ఉంటుంది. పూజ చేసేసుకున్నామండి. ఇదండి ఈరోజు శివరాత్రి రోజున మా ఇంట్లో జరిగిన పూజ. మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఇక్కడ మా కేదార్నాథ్ మీకు తెలుసు కదండి, కేదార్నాథ్ ఉంది, దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి, ఎంత బాగుండిద్దో. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అయ్యవారు లైక్ చేస్తే లైక్, షేరు, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.